ఒకవేళ మీరు ఆయన చేసుకుంటే మీకు రెండో పెళ్లి. యాక్చువల్గా మీరు పవన్ కళ్యాణ్ గారిని మొన్న మీరు విమర్శించినట్టు 3 పెళ్లిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడానికి ఆయన తగడు అన్నట్టు ఏవో కొన్ని కామెంట్స్ చేశారని చెప్పి రకరకాల వార్తలు అయితే వచ్చాయండి. అంటే ఇప్పుడు ఏంచి పరిస్థితులు బట్టి అని మీరు అంటున్నారు. మరి అలాంటి పరిస్థితులు ఆయనకు ఉండొచ్చు కదా, ఎందుకు మీరు ఈ టైంలో కూడా ఆయన విమర్శించారు? నేను విమర్శించలేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా మా అధినాయకుడి మీద కొన్ని కామెంట్స్ చేస్తారు కొంతమంది. ఏంటంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు 2వ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎందుకు అధిష్టానం డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవట్లేదు, శ్రీనివాస్ గారి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి కదా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇలా 2వ పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడిగిన క్వశ్చన్కి మా మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే ముందు డిప్యూటీ సీఎం మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమనండి ఎవరైతే కామెంట్స్ చేస్తారో జనసేన వాళ్ళు. అలా అనమాట. మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్న మహానుభావుడు డిప్యూటీ సీఎం గా ఉంటే తప్పులేదు. కష్టాలు అనుభవించి చాలా కష్టాలు పడి ఆమె డైవర్స్ కావాలని కోరుకుంటే బయటకు వచ్చి ఇంకొక నిర్ణయం తీసుకుంటే తప్పే ఉంది. దీని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇతను ప్రజల దగ్గర ఎలాగున్నారో చూడండి, లంచాలు తీసుకుంటున్నారా లేకపోతే దోపిడీలు చేస్తున్నారా, దౌర్జన్యాలు చేస్తున్నారా, ఆ విధంగా చూడండి. పర్సనల్ లైఫ్ ని పొలిటికల్ లైఫ్ ని టాలీ చేయొద్దండి. పవన్ కళ్యాణ్ గానీ నాది గానీ ఎవరిది గానీ పర్సనల్ లైఫ్ తప్పే కదా, అది రిజైన్ చేస్తే మేము చేస్తాము. సో క్లారిటీ అయితే ఇచ్చారు దాని మీద. యాక్చువల్ గా సార్ మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య, అంటే ఇప్పుడు కాదు ఆ మధ్య అంతా మీరు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పి. దాని మీద ఇప్పుడు ఈ సందర్భంలో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా, అంటే పశ్చాత్తాపం ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? సార్ పవన్ కళ్యాణ్ చేసినా దువ్వాడ శ్రీనివాస్ చేసినా తప్పే సార్. నాది తప్పనే నేను చెప్తున్నాను, నేను ఒప్పని చెప్పట్లా. నా దగ్గరికి ఇదే పరిస్థితుల్లో ఎవరైనా వస్తే తప్పనే చెప్తాను, ఇలా చెయ్యొద్దని నేను చెప్తాను. తప్పు అయినా తప్పని పరిస్థితిలో నాకు ఇలా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అదే తప్పని పరిస్థితి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అంటే అనుభవం వచ్చిన తర్వాత ఆ మెచ్యూరిటీ వచ్చింది అంటారు. పరిస్థితులు అర్థం అవుతాయి కొన్ని సందర్భాల్లో ఆయనకి ఏ పరిస్థితి వచ్చిందో, కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు అనిపిస్తుంది అది నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటాను. అందరిలాగా అదే జనసేన కార్యకర్తలు ఆలోచించాలా. చిరంజీవి గారి గురించి మీకన్నా నాకు ముందు తెలుసు. 2008లో నేను పాదయాత్ర చేసినప్పుడు నియోజకవర్గంలో వారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. నాకు ఆయన టికెట్ ఇచ్చారు. మళ్ళీ టికెట్ ఇచ్చిన తర్వాత నా మీద పోటీ చేసిన వ్యక్తి గెలిచి 3వ రోజే చనిపోయాడు. చనిపోయినప్పుడు బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో సాక్షాత్ చిరంజీవి గారు వచ్చి నాకు దగ్గర ఉంటే నామినేషన్ వేయించారు. నా కోసం వచ్చారు ఆయన. చిరంజీవి గారు ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండేవారు. మేమందరం కూడా చిరంజీవి గారు కాంగ్రెస్ లో కలిపేస్తుంటే పార్టీ ఎందుకు అలా కలుపుతున్నారు, వద్దన్నయ్య ఇది మీరు సృష్టించినటువంటిది అని నేను చెప్పడం జరిగింది. అది నచ్చలా. మరి ఆయనకి వ్యక్తిగతంగా నేనేం అనలేను. ఆయనకి రాజకీయాలు ఇవన్నీ కూడా షూట్ అవ్వేమో. మంచి వ్యక్తి, నిజాయితీపరుడు, మంచి వ్యక్తి. ఆయన్ని మనమే మాట్లాడటానికి లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము ఒకసారి వెళ్ళాం. ఏంటి సార్ ఇది, పార్టీ కాంగ్రెస్ లో కల్పిస్తున్నారంట, మరి మా పరిస్థితి ఏంటి, క్యాడర్ ఏంటి, ప్రజలేంటి, ఓడిపోయిన వాళ్ళు ఏంటి, గెలిచిన వాళ్ళు ఏంటి, ఇలా కల్పిస్తే ఏంటి పరిస్థితి అని అడిగితే నాకేం చెప్పండి నేనే చూడండి, నాకు సంబంధం లేదు తెలిసి. అప్పుడు నాకు నెగిటివ్ మైండ్ ఆయన మీద పడ్డది. చిరంజీవి చూస్తే అలా ఉన్నారు, ఈయనేంటి నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నాడు. వీళ్ళ కోసమా మేము ఇన్నాళ్ళు కష్టపడింది. 150 వెహికల్స్ ఏ జనసేన కార్యకర్త చేసుండడు, నాయకుడు చేసుండడు. శ్రీకాకుళం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిన రోజు 150 వాహనాలు పెట్టాను. 150 వాహనాలు, వాహనానికి 10 మంది చొప్పున తిరుపతిలో తీసుకెళ్లి బ్రహ్మాండంగా చేశాం ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం రోజు. నేను చేసినట్టు ఏ జనసేన కార్యకర్త చేసుంటాడు? నేను అవన్నీ చేసి వచ్చినాడు అబ్బాయి. కష్టాల్లో ఉండేటప్పుడు చేతులు ఎత్తేసినాడు ఆయన. మీకన్నా ఎక్కువ నాకు పవన్ కళ్యాణ్ గురించి తెలుసు. మీరేదో పెద్ద అభిమానులు ఫీల్ అయిపోయి మాట్లాడేసి తన్నేసి చంపేస్తాం, కొట్టేస్తాం, కారు కాల్చేస్తాం, తగలబెట్టేస్తాం అంటే నువ్వు చనిపోతావు, నేను చనిపోతాం, ఏదో ఒక రోజు అందరం పోతాం. మీరు అలాగే చేయాలనుకుంటే నేను రెడీ. ఫోన్లు ఇన్ని కట్టఫొద్దు ఫోన్లు అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. దుర్భాషలు ఆడటం, ట్రోల్స్ చేయటం ఇవన్నీ అవసరం. మేము మాట్లాడుతుంది కూడా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఈమెగా నేను మాట్లాడింది ఏంటంటే, మాకు పవన్ కళ్యాణ్ వచ్చి ఎక్కువగా ట్రోల్స్లో కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాను. ఇది వాళ్ళకి సమాధానంగా మాట్లాడుతున్నాను తప్ప నాకు ఆ పార్టీ ఆ వ్యక్తుల గురించి అంత పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటారు 2014 నుంచే మాట్లాడతారు రాజకీయాలు. 2014 కాదు, ఆయన 2008లో వచ్చారు రాజకీయాలు. 2008 నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు ఆయన 14 నుంచి మాట్లాడతారు జనసేన కార్యకర్తలు. 14కి 8కి చాలా తేడా ఉంది. 8 నుంచి 14 వరకు ఏం జరిగిందో నేను చెబుతా. కాబట్టి అవన్నీ వద్దు. జరిగింది పర్సనల్ విషయాలు వద్దు, ఇంకా అలాంటివి మాట్లాడొద్దు.
దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులకి జనసేన అభిమానులకు కూడా అందరికీ నేను అదే తెలియజేస్తున్నాను. మీరు నా జోలికి రాకండి, వ్యక్తిగతమైన నా విషయాల్లోకి రాకండి, సిద్ధాంతపరంగా ఎదుర్కోండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, నేను తప్పులు చేస్తుంటే, అధికార దుర్వినియోగం చేస్తుంటే, అవినీతి తీసుంటే, లంచాలు చేస్తుంటే, భూ కబ్జాలు చేస్తుంటే మొత్తం ఎండగట్టండి. ఇప్పుడు నా క్వారీ ఆపేశారు. క్వారీ ఆపేయడం వల్ల 30 కోట్లు నాకు లాస్. ఓకే, భరిస్తున్నాను, చేయండి. అది మీరు క్వారీ ఆపడం తప్పని నేను అంటోలే. ఒక్కరోజని చెప్పానా మీడియాలో నా క్వారీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆపేసింది మైనింగ్ ఆపరేషన్స్ అని చెప్పానా? లేదే. ఎందుకు చెప్పలేదో తెలుసా? సిద్ధాంతపరంగా ఎంత పెద్ద విషయాన్ని నేను ఎదుర్కొంటాను కాబట్టే చెప్పలేదు. కూటమి నాయకులందరికీ నేను తెలియజేస్తున్నా, నాకు పర్మిట్లు ఇవ్వట్లా. మైనింగ్ ఆపరేషన్స్ ఆపితే అక్కడ మెషినరీ ఏంటి, మెన్ ఏంటి, నా లాసులు ఏంటి, ఇవన్నీ ఎక్కడికి పోవాలి అనిపిస్తున్నా. అనుభవం స్టార్ట్ అయిపోయింది. 4వ తారీఖు ఫలితాలు వస్తే 4వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ఆరంభం అయిపోయింది మా మీద టార్గెట్స్. ఓకే, భరిస్తాం ఇవన్నీ. అది చెయ్యండి అంటున్నాను. అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోండి అంటున్నాను. వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి తిరుపతి వెళ్ళారు. తిరుపతిలో ఏం జరిగిందంటే, తిరుపతి ఇన్ని రోజుల తర్వాత బ్రహ్మోత్సవాలు వచ్చాయి. బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడు వెళ్తుంటాం, తిరుపతి నేను ప్రతి నెల వెళ్తాను. ఈమె కూడా బ్రహ్మోత్సవాల్లో కోలాటం గతంలో చేయడం ఇవన్నీ జరిగినాయి. ఆ భక్తిభావంతో వెళ్ళాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఇంటి ఇలవెల్పు, మా ఇంటి దైవం. ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి మీరు చూస్తే పైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. దేనికి ఉంటుంది అంటే మా ఇంటి ఇలవెల్పు. మా 4 అన్నదమ్ములు శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి, ఇవన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామాలని పేరుగా పెట్టుకున్నటువంటి మా జీవితాలు. మాకు భక్తిభావం తిరుపతి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేవారు. ఆ భక్తిభావంతో వెళ్ళిన నేను రీల్స్ తీశారని, ప్రీ వెడ్డింగ్ మ్యారేజ్, ఒక్క నిమిషం, ప్రీ వెడ్డింగ్ షూట్ చేశామని ఆరోపణలు చేస్తున్నారు. ఇది చేయలేదు, ఇవి మేము చేయలేదు. ఉదయం దర్శనానికి వెళ్ళాం, రిటర్న్ వచ్చినప్పుడు మీడియా వాళ్ళందరూ కలిసారు, నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయాం. సాయంత్రం స్వామివారి తాలూకా 4 మాడవీధుల్లో ఇంకా స్వామివారు వస్తారనేటప్పటికి 4:30కి వెళ్ళి 4 మాడవీధులు ప్రదక్షిణ చేసుకుందాం అని వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు వేలాది మంది భక్తులు ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. మాకు కాదు, ఆలయాన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ వాళ్ళు తీసుకుంటున్నారు. అది తీసుకునే దానిలో మా ఆయనకు కూడా చాలా మంది విష్ చేసేవాళ్ళు ఇలా ఉంటున్నారు. సరదాగా వెళ్తున్నాం 4. ఈలోగా కొంతమంది మీడియా వచ్చి మా ఆయనకు ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు తీసే దానిలో ఒక చెరుకు గడ ఇలాగుండే దగ్గర నిలబడటం, అలాంటివి తప్ప. నేను ఆ రోజు బ్లూ షర్టు, రెడ్ సారీ. మేము నిజంగా ఫోటో షూట్ చేస్తుంటే, ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుంటే ఒక్క ఫోటో చూపించమనండి. మేమిద్దరం కలిసి తీసుకున్న స్టిల్స్, పోజులు ఇచ్చిన ఫోటో ఒక్కటి చూపించమనండి. లేదు. రీల్స్ చేస్తుంటే ఒక్క రీల్ చూపించమనండి. ఏవీ లేవే. మరి దీన్ని 7వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్కి మేము వెళ్ళిన దానికి 10వ తారీఖున కేసు కట్టారంటే కేవలం రాజకీయ కక్షలతో కట్టారు. అయితే మేమే కానీ తిరుపతిలో అందరూ భావిస్తున్నట్టు మేము కానీ తప్పు చేస్తుంటే ఆ వెంకటేశ్వర స్వామి విశ్వానికే ఆయన విశ్వసాత. అలాంటి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు. సార్, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఇంతగా నమ్ముతూ ఉన్నారు కదా మీరు, లడ్డు వివాదం మీద మీ కామెంట్ ఏంటండి? సార్, లడ్డు వివాదం అన్నప్పటికీ నాకు తెలుసు సార్, నేను ఇదివరకు స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. లడ్డు గురించి అక్కడ ఉన్నటువంటి రాతి మీద కూడా చాలా రాతలు రాశారు. లడ్డు ఎలా ఉండాలి అన్నదని శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి, అంతకుముందు కూడా వేలాది సంవత్సరాల క్రితం నుంచి కూడా లడ్డుకు ప్రాధాన్యత ఉంది. దానికి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు నిర్ణయం ప్రకారం అదొక అటానమస్ బాడీ. ఆ బాడీ దాన్ని రూల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ముందుకెళ్తారు. దానికోసం IAS ఆఫీసర్ ఉంటాడు, ఈవోగా ఉంటారు. ఇదంతా వ్యవస్థ, అదొక పెద్ద వ్యవస్థ, అదొక గవర్నమెంట్, స్మాల్ గవర్నమెంట్. స్వామివారు అక్కడ లడ్డు వ్యవహారంలో ఇలా ఎనిమల్ ఫ్యాట్ కలిపారని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి తెలిసినప్పుడు వెంటనే దానిపైన రిపోర్ట్స్ రప్పించుకోవాలి. విత్ రిపోర్ట్స్ అండ్ విత్ రికార్డ్స్ హీ హ్యాస్ టు డెలివర్ ద స్టేట్మెంట్. అతను స్టేట్మెంట్ ఇవ్వాలి. బాధ్యత గల ముఖ్యమంత్రి హోదాలో కోటాను కోట్ల భక్తులతో మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే ఏమవ్వాలండి? ఒక్కొక్కడు ఎలా భావిస్తున్నారు? ఎంత అఫెండ్ అవుతాం సార్. మా ఇంట్లో ఏమైనా పోయినా పర్వాలేదు, మనిషి పోయినా పర్వాలేదు, తిరుపతిలో ఇలా జరిగింది, అపచారం జరిగిందంటే భరించలేం. అలాంటి పరిస్థితి ఆయన నోటి నుంచి రావటం చాలా, ముఖ్యమంత్రి గారి నోటి వెంబడి రావటం చాలా ఏంటి ఇంత అనుకున్నాం. ఒక రకంగా నిజంగా జరిగిందా? ఒకవేళ నిజంగా జరిగితే జరుగుంటే ఎవరైతే చేశారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. కఠినమైన శిక్ష కాదు సార్, రక్తం కక్కుని చేస్తాం. నిజంగా జరిగితే ఒక హిందువుగా, స్వామి భక్తుడిగా నేను చెప్తున్నాను, ఇది మహాపాపం. కానీ అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు దానికి తీవ్రంగా ప్రతిస్పందించారు. తర్వాత వచ్చిన కరుణానిధి గారు నా కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోతానన్నారు. సుబ్బారెడ్డి గారు ఆవును చూసుకొని బయటికి వెళ్ళే మనిషి, 45 సార్లు అయ్యప్ప స్వామి మాలేసినటువంటి భక్తుడు. అలాంటి
వాళ్ళు అంత క్లియర్గా చెప్పినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినప్పుడు రుజువులతో రావాలి. అందుకే సుప్రీంకోర్టు చెప్పింది, డోంట్ ప్లే పొలిటికల్ డ్రామాస్ ఆడొద్దు, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావద్దు అని ఒక కండిషన్ ఇచ్చి, ఇప్పుడు మనం లడ్డు గురించి మాట్లాడడానికి లేదు. లడ్డు మీద టీం నిర్ణయిస్తారు, ఏం జరుగుతుందో తెలుస్తుంది. సిట్టు వేశారు, సిబిఐ బాగా సుప్రీంకోర్టు నిర్ణయం అద్భుతంతో మనకు వాస్తవాలు ఏవో తెలుస్తాయి. అంతవరకు మనం మాట్లాడకూడదు. వివాదంలో తప్పు ఎవరైతే చేశారో వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కఠినమైన శిక్ష వేస్తారని మీరు నమ్ముతున్నారు ఒక భక్తుడిగా, అంతే కదండి?